ఛానల్ న్యూస్. నిమ్మకు నీరెత్తినట్టు ఆకుకూర పోలీసు వారు. రిపోర్టర్ బాపూజీ రాపాక, విజయవాడ. సమగ్ర విచారణ చేసి వారిని అరెస్టు చేయాలని, నా ప్రాణానికి హాని ఉందని కట్ల వేణుగోపాలరావు గారు అలియాస్ కల్ నాయక్ గారు తెలియజేస్తున్నారు. మీడియా మిత్రులకు దయచేసి ఈ ఆకుకూర పోలీసు వారు దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటూ కట్ల వేణుగోపాల్ తెలియజేశారు. అయ్యా, మీడియా మిత్రులకి నమస్కరించి నేను చెప్పుకునే విన్నపం. అయ్యా, నేను చిన్న తిరుపతి వెళ్ళాను అయ్యా మొక్కుకి. దారి నుంచి వస్తుండగా నా కొడుకు నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావు నాన్న అని అడిగాడు. బయలుదేరి వస్తున్నాను అన్నాను. నన్ను ఆతుకూరు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నా నాన్న, అక్కడ రమ్మన్నారు. వచ్చిన తర్వాత ఏంటని అడిగితే నాకు డబ్బులు కావాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవురా, నేను ఇప్పుడు ఇవ్వలేను, ఉన్నప్పుడు ఉంటే నీకు ఇస్తాను అన్న లోపల నా మీద దాడి చేసి బలమైన దాడులతో రాయితో నన్ను వెనక నుంచి కొట్టి నాకు గాయం చేసి నన్ను ఇవ్వనందుకు నా కాళ్ళు నా కొడుకు చాలా ఇబ్బంది పెట్టి అనుకుంటే నేను సమర్పించుకొని ఆతుకూరు పోలీస్ స్టేషన్ వరకు వెళ్తాం. అయితే గన్నవరం హాస్పిటల్ పంపారు. అక్కడ బతకమని చెప్పి పెద్ద హాస్పిటల్ పంపారు. అక్కడ రిపోర్ట్కి వచ్చి పోలీసు వారికి ఇష్టమైంది. పోలీసు వారు దీన్ని కేసు కట్టలేదు. ఎందుకనండి కట్టలేదు నాకు తెలియదు సార్ ఎందుకు కట్టలేదు. 5 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను సార్. కడతాం అన్నారు, కట్టలేదు. ఏ పోలీస్ స్టేషన్ అండి? ఆత్కూరు పోలీస్ స్టేషన్ అండి. ఆత్కూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కేసు కట్టలేదండి సార్. ఎందుకని తెలియదు సార్. 5 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను సార్. మీ మీద రౌడీ షీట్ ఉంది కదా? రౌడీ షీట్ ఉంది సార్. ఉంది సార్. అతను రౌడీ షీటరే. అవును సార్. అందుకని కేసు కట్టనన్నారా? అవును సార్, కేసు కట్టలా. అయ్యా, నా కొడుకు మీద కేసు కట్టండి అయ్యా, నాకు రక్షణ కల్పించండి అయ్యా. నాకు ప్రాణహాని ఉంది వాడి వల్ల. మీరు కుమారుడు వల్ల ప్రాణహాని అంటున్నారు, అతను రౌడీ షీటరే కదా? రౌడీ షీటరే సార్. ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నారు సార్. కేసు పెట్టామంటే చంపేస్తాను అంటున్నాడు. దీన్ని పోలీసు వారు అదుపులో తీసుకొని నా అందు దయించి నాకు ప్రాణం ఉంది కాబట్టి అన్ని కేసు పెడతారని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.